Huh? Huh? Hello guys, welcome back to our channel Electric Gamer. So friends, guys, ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత నేనైతే మైన్క్రాఫ్ట్ దునియాకి అయితే వచ్చేసాను. ఎందుకంటే నేనైతే కొన్ని పరీక్షలు రాసి వచ్చింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి సమ్మర్ వెకేషన్ వచ్చింది కాబట్టి రోజు వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడైతే నాకు చాలా రిసోర్సెస్ అయితే కావాలి. నేనైతే నా వరల్డ్లో ప్రోగ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే గాయస్ మనమైతే నేనైతే లాస్ట్ టైం ఏమైందంటే వీడియో అయిపోయినాక ఒక కేవ్కి అయితే వెళ్ళాను. ఆ కేవ్లో నాకైతే కొంచెం అయితే ఐరన్ అయితే దొరికింది. ఐరన్ ఇంకా కొంచెం గోల్డ్ దొరికింది అనమాట. సో దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి జరిగిపోయింది. ఏంటంటే నేను చనిపోయాను అనమాట అక్కడనే. సో నా ఉన్న గోల్డ్ అంతా పోయింది. అండ్ నేను ఒక కేవ్ని చూశాను. ఆ కేవ్లో నాకు డైమండ్స్ దొరికాయి. సో డైమండ్స్ మీద ఆశపడి నేనేం చేసిన అంటే కింద లావా అంటే లావాలో దుంకేసి చనిపోయాను. అందుకనేసి సో ఓకే, అవన్నీ పాత విషయాలు. అంటే మొన్ననే అనుకోండి, ఇప్పుడే అనుకోండి. సో అవన్నీ పాత విషయాలు, పట్టించుకోవద్దు. అందుకనేసి కదా ఇప్పుడు నేను నార్మల్గా ఇది చేస్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్లో మాత్రం పక్కా డైమండ్స్ని వెతుకుతాను. రివెంజ్ తీసుకోవడానికి నేనైతే చాలా అంటే చాలా డైమండ్స్ని మైనింగ్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడైతే తొందరగా ఈ వుడ్ అయితే తొందరగా రా. ఈ వుడ్ ఏంట్రా ఇంకా వస్తలేదు, దొరకట్లేదు. తొందరగా ఈ వుడ్ కావాలరా రే. రాత్రి కూడా అయిపోతుంది. ఓకే గాయస్, రాత్రి అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం అయితే నిద్ర వేసేద్దాం, నిద్రాహారం చేయాలి. సో మెల్లగా ఇక్కడ నుంచి ఓకే బెడ్ తీసుకో. రే 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 డోర్ పెట్టేసి బెడ్ తీసుకొని పండుకునుడు. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? తిన్నారా, పన్నారా? సో ఇప్పుడైతే నేనైతే పని తమ్ముకునికి అయితే పోతున్నా. సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే ఇంకొన్ని చెట్లు అయితే నరికేద్దాం. సో చెట్లు నరికేసి మనం అయితే ఒక సీక్రెట్ బేస్ అయితే తయారు చేద్దాం అనమాట. సో సీక్రెట్ బేస్ అయినా నార్మల్ బేస్ అయినా ఏదో ఒకటి, కానీ ఇప్పుడైతే మనం అయితే ఇవన్నీ చెట్లు అయితే నరికేద్దాం. ఈ ఊర్లో ఉన్న చెట్లని మాక్సిమం నరికేస్తున్నాం. ఓ హీ, ఏంట్రా ఇది ఇలా ఉంది? డబ్బా చెబుద్దేట్రా ఈ చెట్టు. ఓరి దేవుడా. రే రే ఓకే గాయస్, నేను ప్లాన్ అయితే మార్చేసాను. సో ఇప్పుడు మనమైతే చేయబోతున్నాం సీక్రెట్ బేసే, కానీ చెట్టు లోపల ఉంటున్నాం అనమాట. సో చెట్టు లోపల మనిషి. సో చెట్టు లోపల మనిషి కాబట్టి ఇప్పుడైతే షేర్ తీసుకొని దీన్ని మొత్తం ఈ లీవ్స్ అన్ని నాకైతే అవసరం అనమాట. ఈ లీవ్స్ అన్ని తీసుకొని మనకైతే చెట్లకైతే తీసుకోవాలి. ఓకే గాయస్, ఇప్పుడైతే నేనైతే చెట్లని మన ఇంటిని తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నా. మన ఇంటికి ఒకే ఒక పిల్లర్ అయితే ఉంటుంది. సో ఆ పిల్లర్ ఇది. సో 1 2 3 ఓకే, ఇటు సైడ్ నుంచి మళ్ళీ 1 2 ఓకే. ఇప్పుడు అటు సైడ్ నుంచి 3 నెక్స్ట్ 1 2 3 ఓకే కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడైతే మొత్తం అయితే దీన్ని అయితే వేసేద్దాం. ఇక్కడ నుంచి ఎస్, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఓకే గాయస్, ఇప్పుడైతే నేనైతే మొత్తం అయితే దీని ఏరియాని అయితే వేసేసాను. ఇప్పుడైతే పైన కూడా బిల్డ్ అయితే చేయాలి. ఓ మై గాడ్, నాకు ఇంకా లీవ్స్ కావాలి. నాకు ఇంకా కావాలి గాయస్, నాకు ఇంకా కావాలి. సో ఓకే గాయస్, ఇప్పుడైతే నేను కొంచెం అయితే గ్రైండింగ్ అయితే వేసాను. కొంచెం అయితే లీవ్స్ అయితే నాకు అయితే దొరికాయి. సో ఇప్పుడైతే మనం అయితే బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి డోర్ ఎంట్రన్స్ వద్దులే. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఇవి కూడా పెట్టేద్దాం తొందరగా. యాస్ పెట్టేసాం, అయిపోయింది. ఓకే, మనం కార్నర్స్కి అయితే ఇవన్నీ తీసేద్దాం. ఎందుకంటే చెట్లకి చూశారు కదా, మినిమం అన్ని చెట్లకి మ్యాక్సిమం అన్ని చెట్లకి కార్నర్స్ కానీ ఉంటాయి. ఇది ఇల్లు లెక్క కనబడుతుందా, డబ్బా లెక్క కనబడుతుంది. ఓకే గాయస్, ఇప్పుడైతే నేనైతే ఈ బ్రాంచెస్ అయితే పెడుతున్నాను. అదే ఏదో ఒకటి. సో మనకి పైన గెల నీకు అవసరం అవుతాయి కదా. ఓకే, ఇవన్నీ అయితే మనం అయితే తీసుకుందాం, లీవ్స్ ఇవన్నీ షేర్స్తోని. సో మనకైతే చాలా అంటే చాలా అయితే అవసరం పడుతుంది. ఆగు, ఒకటి ఉందిలే, అవసరం లేదులే అయినా కూడా. ఓకే, ఇప్పుడైతే మనమైతే రాత్రి అయితే అయిపోయింది. సో మనకి ఒక బెడ్ ఉంది. ఈ బెడ్ తీసుకొని ఇక్కడ నిద్ర వేసేద్దామే. ఇంకా రాత్రి కాలేదారా? ఓ మై గాడ్, రాత్రి అయినట్టు అనిపించింది నాకు. నిద్రపోతాం. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇప్పుడైతే మనం అయితే మళ్ళీ అయితే వచ్చేసాము. మన దీన్ని ఇంకా ప్రోగ్రెస్ అయితే కాలేదు. సో తొందరగా అయితే ఓకే, ఇప్పుడైతే మనం అయితే రూఫ్ టాప్ అయితే చేసేద్దాం. సో రూఫ్ టాప్ ఒక్క చేసేస్తే మన ఇల్లు మొత్తం తయారైనట్టే.
సో దాని తర్వాత కొంచెం డెకరేషన్స్ అయితే పెడతాం. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఇలా మొత్తం పెట్టేసేయాలి. ఓకే. సో ఇప్పుడైతే ఈ లీవ్స్ అయితే ఉన్నాయి కదా! సో ఇవైతే మనకైతే ఇప్పుడు ల్యాడర్ అనమాట. ఇక్కడ ఒక సీక్రెట్ టనల్ అయితే పెడతాను. సో మన దానికి యెస్. అండ్ ఇదే అనమాట మన సీక్రెట్ బేస్. ఇక్కడ ఒకటి పెట్టి కొన్ని లీవ్స్ పెడతా, కొన్ని క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేస్తా అండ్ కొంచెం ఒక బెడ్, ఎందుకంటే కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అవసరం. ఒక ఫర్నెస్ కూడా వేసేసుకుందాం, ఎందుకంటే తిండికి వల్ల ఉంటుంది. సో నెక్స్ట్ కొంచెం ఇలా పెట్టేసి కొంచెం డెకరేషన్స్ అయితే వేసేద్దాం. సో ఇలా కొంచెం డెకరేటివ్స్ వేసేసా. ఓకే. అండ్ ఫైనలీ మన హౌస్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో చూడండి గైస్, ఆ చిన్న చిట్ట ఈ పెద్ద చిట్ట ఇదే ఆ జట్టు. చూసారా? కొంచెం కూడా మొత్తం సీక్రెట్ బేస్ అనమాట. సో ఇలా అయితే వేసేసాను. సో నెక్స్ట్ అయితే కొంచెం టార్చెస్ అయితే పెట్టాలి. సో ఇక్కడ మొత్తం లైట్నింగ్ కావాలి నాకు కొంచెం. సో టార్చెస్ ఎక్కడ పెట్టాలరా? ఓకే, ఇక్కడైతే పెట్టేద్దాం. ఓకే గాయస్, కొన్ని టార్చెస్ అయితే తెచ్చాను నేను, అండ్ పెట్టడానికి వస్తలేదు. ఓకే. ఓ మై గాడ్, అంటే లీవ్స్ మీద నేను పెట్టలేను అన్నమాట టార్చెస్. ఓకే, ఏం కాదులే, డెకరేషన్స్. ఓకే, ఇప్పుడైతే బాగుంది మన ఇల్లు. ఓకే గాయస్, ఇప్పుడైతే నేనైతే వెళ్ళబోతున్నాను మైనింగ్కి. సో డైమండ్స్ దొరకబోతున్నాయి మనకి, ఎందుకంటే నేను రివెంజ్ తీసుకోవాల్సిందే. సో మీకైతే అది చూపిస్తాను, నేను ఏ గుంతలో అయితే వెళ్ళి చచ్చిపోయాను. సో ఆ గుంత ఇక్కడనే ఉంటుంది. సో ఇక్కడనే నాకైతే కొంచెం ఐరన్ ఇంకా గోల్డ్ అయితే దొరికింది. సో ఇక్కడనే ఇంకొంచెం ముందరికైతే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికైతే వెళ్తే ఆ కేవ్ అయితే దొరుకుతుంది. ఎస్ గాయ్స్, ఇదే ఆ కేవ్. ఈ కేవ్లోనే నేను సచ్చాను చూడండి. అన్నీ అక్కడ స్టోన్స్ కొంచెం వేసాను, బిల్డింగ్స్ అవన్నీ నేనే వేసాను. అక్కడ ఒక డైమండ్ ఉన్నసి నేనైతే దుంకేసి చచ్చిపోయాను అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే మైనింగ్ అయితే వెళ్ళబోతున్నాం. సో చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎంత పెద్ద ఎపిసోడ్ కాబోతున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ డైమండ్స్ దొరకకపోయినా నేనైతే పక్కా నెక్స్ట్ ఎపిసోడ్లో డైమండ్స్ కొనుక్కుంటా. ఐ నీడ్ డైమండ్స్, వి నీడ్ డైమండ్స్. సో ఓకే గైస్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ గాయ్స్, చెప్పడం అయితే మర్చిపోయాను. సో నేను ఈ వీడియోకి చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే, మరి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ తీయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి కదా. సో ఇంకా చాలా అయితే తెస్తాను. సో ఓకే, మరి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 3 years అవుతుంది ఛానల్ ఓపెన్ చేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఓకే, మరి బాయ్.